ఏంటి రోయ్ గ్యాప్ ఇచ్చావు? ఇవాళ వచ్చింది. జై శ్రీ మహాకాల్. హాయ్ హలో అందరికీ నమస్తే. కైసే హో ಎಲ್ಲರೂ ನಮ್ಮ ఛానల్కి సుస్వాగత. వెరీ ఎర్లీ గుడ్ మార్నింగ్ టు ఆల్. టుడే వచ్చేసి రైడ్ ఒక సర్ప్రైజ్ రైడ్ అనమాట. ఇప్పుడు నేను యాక్చువల్ రివీల్ చేయలేను, ఎందుకంటే బాబు నా కోసం వెయిట్ చేస్తున్నారు. అన్న ఎక్కడున్నారు? ఇప్పుడు మన రైడ్ వచ్చేసి నా ఎప్పటి నుంచో కోరిక అనమాట ఆ ప్లేసు. అండ్ ఆల్సో ఇండియాలో వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ యాజ్ వెల్. యాక్చువల్లీ ఈ రైడు మేము ముగ్గురు వెళ్తున్నాము, నేను అండ్ మా ఫ్రెండ్ చిరంజీవి అండ్ ఇంకొక అన్న సుధీర్ అన్న అనేసి. ఇప్పుడు అస్సలు లేట్ చేయకుండా ఫ్యూయల్ పెట్టేసుకొని స్టార్ట్ అవుదాం. ఇప్పుడు ఆల్రెడీ అన్న వచ్చేసి స్టార్ట్ అయిపోయారు బికాస్ ఆఫ్ మీ, ఎందుకంటే నేను లేట్గా స్టార్ట్ అయినా. అంటే అది ఐ మీన్ నా లగేజ్ ప్యాక్ చేసుకొని నేను రావడానికి లేట్ అయింది. సో అన్న ఆ లోపు కంటిన్యూ అవుదాం అని చెప్పి అన్న కంటిన్యూ అయ్యి వెళ్తూ ఉన్నారు. ఇంకా ఆల్రెడీ చిరు మన కోసం పెట్రోల్ బంక్లో అయితే వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇంకా అస్సలు లేట్ చేయకుండా పోయేసి ఫుల్ ట్యాంక్ కొట్టించుకునేసి చలో. చిరు కూడా వచ్చేసాడు. చెప్పావా? అంటే నీ బండికి పెట్రోల్ పట్టుకుంటే చాలారా, నా బండికి పెట్రోల్ వద్దరా? ఇదే నీళ్ళ మీద నడిచే బండి అనుకున్నారా బాబు? సో పెట్రోల్ అయితే పట్టేసుకున్నాం. అండ్ ఈ రైడ్లో మనదే చిన్న బైకు, వీళ్ళదంతా పెద్ద పెద్ద బైకులు. ఐ మీన్ వీళ్ళదంతా 200cc కేటగిరీ, మంది మాత్రం 150cc అంతే. ఫస్ట్ ఇప్పుడు సుధీర్ అని రీచ్ అయితే ఇంకా అక్కడి నుంచి పీస్ఫుల్గా రైడ్ అనేది కొనసాగుతుంది. వన్స్ అందరు మీట్ అయిన తర్వాత చెప్తాను ఎక్కడికి ఏంటి అనేసి. చిరంజీవి వచ్చేసి నా క్లాస్మేట్ అండ్ ఆల్సో మనం చిరుది రివ్యూ కూడా చేసాం ఆ NS200. ఇంతకుముందు ఆక్రాపోవిచ్ ఎగ్జాస్ట్ ఉండేది, ఇప్పుడు స్టాక్ ఎగ్జాస్ట్ పెట్టుకున్నాడు. అండ్ సుధీర్ అన్నది కూడా మనం ఇంతకుముందు ఆల్రెడీ మన వీడియోస్లో అన్నని మెన్షన్ చేస్తున్నా. ఎప్పుడనంటే టీవీఎస్ రోనిన్ రివ్యూ మన ఛానల్లో ఫస్ట్ పాపులర్ వీడియో అన్న బైక్ది అనమాట. బట్ కాకపోతే అన్న లిటిల్ బిట్ డిసప్పాయింట్ అయ్యాడనమాట. ఎందుకంటే మేము రావడం లేట్ అవ్వడం వల్ల అన్న సరే నేను స్టార్ట్ అయ్యి నేను పోతాను మీరు రండి అని చెప్పి వెళ్ళిపోయారు. అసలు వీళ్ళతో ఇప్పుడు ఎలా కంపీట్ చేయాలో, వీళ్ళేమో 200cc, అదేమో 150. అన్నకి మాకు ఇప్పుడు ప్రజెంట్ డిస్టెన్స్ వచ్చేసి అరౌండ్ 15 కిలోమీటర్స్ ఉంది. ఒకటి కాదు రెండు కాదు, 15 కిలోమీటర్స్ దగ్గర. 15 కిలోమీటర్స్ ఉండదేమో, మీరు 10 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇంకా వన్స్ మేము అందరం ఒక్కసారిగా జాయిన్ అయిపోయినామంటే ఇంకంతే, లారీ డ్రైవింగ్ షురూ.
సో గాయ్స్ సుధీర్ అన్నని అయితే క్యాచ్ చేసేసాం. అండ్ ఈ బ్యూటిఫుల్ లొకేషన్ చూడండి, సూపర్. పరమేశ్వర, హనుమాన్, కృష్ణ, జై శ్రీ మహాకాల్. అండ్ ఆల్సో మన రైడ్ వచ్చేసి శ్రీశైలంకి. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో అది కూడా ఒకటి. సో శ్రీశైలంకి సడన్ ప్లాన్. యాక్చువల్లీ నేను సుధీర్ అని అనుకున్నాం, అండ్ ఆల్సో నేను చిరు కూడా అనుకున్నాం, ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అది. సో ఫైనలీ ఈరోజు అయితే దానికి కుదిరింది. అన్న మాకు ఎక్కడ దొరికినంటే రాయచోటి, ఎగ్జాక్ట్గా చెప్పండి రాయచోటి. మామూలుగా చేయలేదులే చేతులు. ఇప్పుడు ఇక్కడ ఒక కాఫీ బ్రేక్ తీసుకునేసి ఇంకా రైడ్ మళ్ళీ కంటిన్యూ చేస్తాం. నియర్ ఆళ్ళగడ్డ కానీ లేకపోతే వేరే రూట్ ఏదైనా వెళ్తే దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి మా బ్రేక్ఫాస్ట్ ఎక్కడ అని. సో ఇప్పుడైతే మాత్రం ఇంకా కాఫీకి అయితే ఇంకా అన్న ఆల్రెడీ చెప్పారు ఇది బెస్ట్ ఉంది ముందు, అక్కడ ఆగుదా ఉన్నారు. సో ఇప్పుడు అక్కడికైతే వెళ్ళిపోతాం. ఇప్పుడే మా కాఫీ బ్రేక్ అయితే కంప్లీట్ అయిపోయింది. క్విక్గా ఒక కాఫీ తాగేసి మళ్ళీ రైడ్ అయితే స్టార్ట్ చేసేస్తాం. ఇప్పుడు రాయచోటి క్రాస్ అయిపోయి వెళ్తున్నాము. ఇంకా స్పీడ్ అయితే ఇలా మెయింటైన్ చేస్తున్నాం, 80, 90 అలాగా. మాకు ఇప్పుడు ఏంటంటే ఆఫ్టర్నూన్ లోపు మేము శ్రీశైలం రీచ్ అయిపోవాలి. ఎందుకంటే అక్కడ రూమ్స్ చూసుకొని చెక్ ఇన్ అయిపోతే తర్వాత ఎలాగైనా నో ప్రాబ్లం. दोस्तों एक बार ये लैंडस्केप देख लो ना. ఆల్మోస్ట్ ఇప్పుడు మనం నియర్ కడప అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్ తెలియదు ఎందుకంటే నేను ఇది ఫస్ట్ టైం రావడం. ఇక్కడ ఘాట్ ఎక్కి దిగితే కడప అన్నారు, ఘాట్ ఎక్కి దిగితేనే లేదా ఘాట్ ఎక్కితే కడప అన్నది సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ ఘాట్ స్టార్ట్ కాకముందే లొకేషన్ అయితే మాత్రం మెజెస్టిక్ అంతే. ఇంకా మనకు వచ్చేసి 320 కిలోమీటర్స్ ఉంది. అంటే మేము కాఫీ బ్రేక్ దగ్గర ఆగినప్పుడు అప్పుడు చూసిన డిస్టెన్స్ వచ్చి 330 కిలోమీటర్స్. ఇప్పుడు ఒక 30 కిలోమీటర్స్ వరకు అయితే కవర్ చేస్తుంటాము. సో ఇంకా 300 కిలోమీటర్స్ అనుకోండి. ఏంది బావా? ఓకే ఓకే. ఇప్పుడుదా చిరు మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఈ గువ్వల చెరువు అనే ఊర్లో పాలకోవా ఫేమస్ అంట. సో ఆల్రెడీ ఆ టీ బ్రేక్ దగ్గర ఆగాం కదా, అప్పుడు సారీ కాఫీ కోసం ఆగాం కదా, అప్పుడు ఆల్రెడీ చెప్పాడు ఈ విధంగా మనం రిటర్న్లో వచ్చేటప్పుడు ఆ గువ్వల చెరువులో ఇది తీసుకుందాం పాలకోవా అని. ఏం అంత ఫేమస్ ఆ బావా అంటే అవును అనేసి అన్నాడు. సో ఇప్పుడైతే ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఘాట్ రోడ్ అయితే ఎంజాయ్ చేసేయండి. సేఫ్టీ ప్రికాషన్స్ భారీగా తీసుకున్నారు. రంబల్ స్ట్రిప్స్ అయితే టూ మచ్ చేసేసారు అబ్బా. బావా డోంట్ డూ దట్ రే ఫుల్. వే లాంగ్ వెహికల్స్ కాబట్టి టర్న్ తీసుకునేసరికి దగ్గర వచ్చేస్తాయి మనకి. సో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఓ మై గాడ్, ఇప్పుడు కారు బొమ్మ అయిపోయింది. వా, నెక్సాన్. ఘాట్ రోడ్డు లొకేషను ఈ మొత్తం బాగుంది, కానీ సీనిక్ వ్యూ. రంబుల్ స్ట్రిప్స్ తగ్గించి స్పీడ్ బ్రేకర్లు వేస్తే బెస్ట్. రంబుల్ స్ట్రిప్స్ దారుణం, అద్దిరిపోతుంది అయ్యా.